भारत माता की भारत माता की जय श्री राम सभा अध्यक्षులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి సభకు నమస్కారం అన్న మాట్లాడాలి ఈ రోజు ఇప్పటి వరకు అందరూ మాట్లాడడం జరిగింది ఒకటే ఏంటంటే రాబోయే 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అందరూ పట్టభద్రులు ఉన్నారు చాలా మంది చదువుకున్న ఉన్నారు కాంగ్రెస్ విషయాల్లో తీసుకుంటే ఢిల్లీలో 100 సంవత్సరాలు ఉన్న చరిత్రకు ఒక్క సీటు కూడా రాలేదంటే ఇదే నిదర్శనం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఎంతో మంది పోయి క్యాన్వాసింగ్ చేశారు ఇన్ని సీట్లు గెలిస్తాం మా గవర్నమెంట్ వస్తుంది కూడా ఎక్కడ గవర్నమెంట్ వచ్చిన దాఖలాలు లేవు అదేవిధంగా బీసీ డిక్లరేషన్ బీసీలను ఎంత మోసం చేస్తుందంటే బీసీలో ఉన్న కోటను ముస్లింలకు ఇచ్చి బీసీలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ దీనికి బుద్ధి చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మెడల వంచి వాళ్ళను చేపిస్తామని తెలియజేస్తా ఉన్నాను ఏ రాష్ట్రంలో ఏంది డిక్లరేషన్ బీసీ ఉంటే గతంలో బీసీ దినదినం పెరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో బీసీలు తగ్గిపోతా ఉన్నారు ఇదే నిదర్శనం కాంగ్రెస్ ఎంత బుద్ధి ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోలే బిడ్డ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో వస్తే గెలిచిన తర్వాత మీ మెడల్ వంచి ఆ డిక్లరేషన్ ఎందుకంటే కంపల్సరీ చేపిస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా యువకుల విషయంలో తీసుకుంటే యువతకు 5 లక్షలు ఇస్తాని తర్వాత గ్రాడ్యుయేట్లకు 25 లక్షలు ఇస్తాని ఎక్కడిచ్చినా దాఖలాలు లేవు అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే 2 లక్షల డిక్లరేషన్ ఇస్తాని జూన్ 2వ తారీఖు నుండి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షలు ఫుల్ఫిల్ చేస్తాడు ఎక్కడన్నా మీరు ఫిల్అప్ చేసిన దాఖలాలు ఉన్నాయా రైతుల విషయంలో తీసుకుంటే రైతు భరోసా అని చెప్పి రైతులకు మోసం చేసిన గవర్నమెంట్ ఇది అదేవిధంగా యువ వికాస్ అనే ఒక కార్యక్రమం పెట్టి ఆడపిల్లలకు స్కూటీ ల్యాప్టాప్ ఇచ్చిన మోసం చేసిన గవర్నమెంట్ ఇది ఇంకొకటి ఎక్కడ సెక్రటరీ పోయినా ద్వారా అక్కడ కమిషన్ రాజ్యం ఉంది ప్రజల కష్టాలేమో కంటికి కమిషన్లేమో వాళ్ళ ఇంటికి అనేది తెలియజేస్తా ఉన్నాను కోతలేమో రైతుల కోతలు కరెంటు కోతలు రైతులకు డబ్బులేమో వీళ్ళ ఇంటికని తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి ఇప్పటి వరకు పెద్దలు ఏదైతే చెప్పారో అన్ని విషయాలు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో మేధావులు ఎవరైతే ఉన్నారో మొన్న పెట్టిన బడ్జెట్ లో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ కింద 12,75,000 ఇచ్చి ఉద్యోగులను ఆదుకున్నది ఎంప్లాయ్మెంట్ ఆదుకున్నది వీళ్ళందరూ ఆదుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ దేశంలో మొత్తం మీద 5G నడుస్తూ ఉంటే కాంగ్రెస్ లో 3G నడుస్తూ ఉన్నది ఒక సోనియాజీ రాహుల్జీ మళ్ళా ప్రియాంకజీ ఈ 3G నడుస్తూ ఉన్నాయి మనదేమో పరివార పార్టీ అదేమో కుటుంబ పార్టీ దీన్ని బట్టి ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తూ నా కోసానికి మన పార్టీ ఎవరైతే యువకులు ఉన్నారో వీరందరూ రాబోయే రోజుల్లో అందరు కష్టపడి 20 రోజులు కష్టపడి గెలిపించాలని కోరుతూ అయ్యే అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహించుకుంటాను భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన కరీంనగర్ ముద్దుబిడ్డ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు వారు